అందరికీ నమస్కారం. ఉడా మాజీ చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? అయితే వైసీపీ నుంచి ఇస్తారా, జనసేన వైపు నుంచి ఇస్తారా, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆమె రీఎంట్రీ ఏ పార్టీ నుంచి వస్తుంది అనేది ఒంగోలు రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. నిన్న సింగరాజు వెంకట్రావు గారి జయంతి సందర్భంగా అనాథ పిల్లలకు బుక్స్, ఫ్రూట్స్, అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొనటం, ఆ కార్యక్రమానికి మాజీ మంత్రి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి రావటం రాజకీయంగా కూడా కొంత ఒంగోలు చర్చకు వస్తున్నటువంటి అంశం. వెంకట్రావు గారిని మనసులో పెట్టుకొని గుర్తు పెట్టుకొని వారి మీద అభిమానంతో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రణీత్ బాబు గారికి, అలాగే ఈరోజు కూడా సొంత సోదర సమానంగా గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కావటి రవి గారికి, అలాగే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకు వెంకట్రావు గారి మీద అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ, సింగరాజు వెంకట్రావు గారు పుట్టినరోజు మా నాన్నకి చాలా ముఖ్య అనుచరుడు. మా నాన్న ఒక గొప్ప నాయకుడు అయ్యాడంటే ఇలాంటి ఒక గొప్ప ఫాలోవరు, ఒక గొప్ప లీడరు మా నాన్నతో పాటు ట్రావెల్ చేసినందుకు. అలాంటి లీడర్స్, అలాంటి వాళ్ళు ఉంటేనే ఒక గొప్ప నాయకుడు అవ్వగలుగుతారు మా నాన్న. సో ఇవాళ యాక్చువల్లీ ఆయన ఉంటే ఇంకా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మా నాన్న మేము, ఆయన ఉంటే ఇంకా బాగుండేది ఇప్పుడు మన పరిస్థితి అని. ఆ లోటు మాకు తెలుస్తూ ఉంది. ఇంకా కూడా ఇంతమంది కార్యకర్తలు ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చారంటే తెలుస్తుంది ఆయన ఎంత మంచి గొప్ప నాయకుడు అయ్యాడు. ఇట్లా మీనాకుమారి గారు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులతో కలుస్తున్నాము. వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటూ. ఒంగోలు రాజకీయాల్లో సింగరాజు కుటుంబం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తు ఉంది. దివంగత నేత సింగరాజు వెంకట్రావు గారు గతంలో వైసీపీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ అనేక పదవుల్లో కూడా యాక్టివ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి. బాలినేనికి అత్యంత దగ్గరగా ఉండి ఒంగోలు రాజకీయాలను శాసించినటువంటి వ్యక్తి సింగరాజు వెంకట్రావు. మరి ఉడా చైర్మన్ పదవి వారి భార్య అయినటువంటి సింగరాజు మీనాకుమారి గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి కేటాయించడం జరిగింది. 2 దఫాలు ఆమె ఉడా చైర్మన్, ప్రకాశం జిల్లా ఉడా చైర్మన్ పదవిని కూడా ఆమె అలంకరించడం జరిగింది. 2024లో వైసీపీ ఓటమి తర్వాత మీనాకుమారి గారు ఎక్కడా కూడా మరి వైసీపీ కానీ లేదంటే బాలినేని వైపు నుంచి కానీ ఎక్కడా కూడా ఏ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి సందర్భాలు లేవు. అయితే కాపులకు సంబంధించి ఏదైనా 1-2 చిన్న మీటింగులు మాత్రమే ఆమె హాజరు కావడం జరిగింది. సింగరాజు కుటుంబానికి ఒంగోలులో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్న నేపథ్యంలో సింగరాజు జయంతిని నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు ఆ కార్యక్రమంలో పాల్గొనటం, ఆ కార్యక్రమానికి మీనాకుమారి, అదేవిధంగా ఇతర గతంలో వైసీపీలో ఉన్నవారు, ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్న వ్యక్తులంతా కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా కూడా నిర్వహించటం ఒంగోలు నగరంలో కొసమెరు పని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి రాజకీయంగా రాజకీయాలు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. మరి సింగరాజు మీనాకుమారి గారు రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా? ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి ఆమె, ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం జనసేన పార్టీ వైపు నుంచి కూడా రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో మరి యూటర్న్ తీసుకొని బాలినేని కోటరీ నుంచి మరి రాజకీయంగా రాజకీయాల్లో మరింత దూకుడుగా సింగరాజు మీనాకుమారి గారు వెళ్తారా, లేదంటే వైసీపీ వైపు ఆమె ప్రయాణం కొనసాగుతుందా, లేదంటే తెలుగుదేశం పార్టీ వైపు కొనసాగుతుందా అనేది ఒంగోలు రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. ఇది జస్ట్ అపోహ మాత్రమే. ఏదైనా తుది నిర్ణయం ఆమె తీసుకునేటువంటి నిర్ణయం పైనే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాపుల్లో ఒక వాయిస్ ఉన్నటువంటి మహిళగా ఆమెకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అదేవిధంగా 2 సార్లు ఉడా చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం ఒంగోలు సంబంధించి మేయర్ ఎన్నికలు జనరల్ కేటగిరీలోకి రావటం, రాజకీయంగా మీనాకుమారి మరి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆమె ఏ స్టెప్ తీసుకుంటారనేది మరి సింగరాజుకు దగ్గరగా ఉన్నటువంటి, గతంలో సింగరాజు వెంకట్రావుకు దగ్గరగా ఉన్నటువంటి అభిమానులు, నాయకులు, ఆయనకు మెయిన్గా యూత్లో మంచి అట్రాక్షన్ ఉంది.